హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఇవాళ నేనైతే 5 కేజీల చికెన్ పచ్చడి పెట్టబోతున్నా. ఆర్డర్ వచ్చింది చూడండి. ఇంకో ఈ విధంగా అయితే ముక్కలు చిన్న చిన్నగా కొట్టించుకొని మన చట్నీ కంటే అక్కడ చికెన్ షాప్లో కొడతారు చూడండి. ఇది ఎందుకు ఇంత సైజ్ అంటే ఉడికి మళ్ళీ మనం ఆయిల్లో ఫ్రై చేసేసరికి ఇంకొంచెం తగ్గుతుంది, అప్పుడు బాగుంటుంది అన్నట్టు. మరీ చిన్నగా చేస్తే కూడా అంత నవ్వలేటప్పుడు అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు. ఇది ఇంత లా ఉందని అనుకుంటారు, కానీ అది ఉడికి మనం ఫ్రై చేసేసరికి చిన్నగా అయిపోతుంది చూడండి. చికెన్ అయితే తెప్పించిన, ఇది వాష్ చేసి చూపిస్తాం చూడండి. ఈ విధంగా అయితే వాటర్ పట్టేసి నీట్గా కడిగేస్తే ఓపెన్ అయిపోతుంది చూడండి. చూడండి ఈ విధంగా అయితే చికెన్ కడిగి జల్లి గిన్నెకి వేసేసుకున్నా. నేనైతే కొద్దిసేపు వాటర్ అన్నీ పోయేంత వరకు పక్కకు పెట్టేసుకుందాం, ఎందుకంటే వాటర్ ఉంటే తొందరగా మళ్ళీ ఫ్రై అవ్వదు కదా చికెన్. దాన్ని మళ్ళీ ఫస్ట్ ఉడకబెట్టి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, వాటర్ తొందరగా ఇనికిపోవు. అందుకోసమే ఈ విధంగా అయితే జల్లిగిన్నెలో వేసి పెట్టిన. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం చూడండి. మనమైతే ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే గిన్నెలోకి తీసుకొని ఫస్ట్ ఉడికిద్దాం. మామూలుగా ఉప్పు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఉడికిద్దాం, ఎందుకంటే కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది, నీసు వాసన అంటారు కదా, అట్లా రాకుండా ఉంటుంది చూడండి. కొంచెం అయితే 1 స్పూను పసుపు అయితే వేసుకుంటున్నాను నేను చూడండి. కొద్దిగా ఉప్పు వేసేసి మంచిగా చూడండి, ఇవన్నీ వేసేసి అయితే మంచిగా కలిపేసుకుందాం. కలిపేసి కొద్దిసేపు ఉడకనిద్దాం చూడండి. ఇంకా కలిపేసి కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇంకా మొత్తం పసుపు ఉప్పు మంచిగా కలబెట్టిన వేసేసి ఇళ్ళలో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఫస్ట్ అయితే నార్మల్గా ఉడకబెడదాం చూడండి. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే చాలా కదా, అది హీట్ అయ్యి కొంచెం మనకు ఈ విధంగా కుక్ అయ్యేసరికి టైం పడుతుంది చూడండి. వాటర్ అన్నీ ఇప్పుడే ఇనికిపోతున్నాయి కదా, టైం పడుతుంది ఇట్లా ఉడకడానికి. అందుకే పెద్ద ఎక్కువ కదా, కొంచెం అయితేనే తొందరగా ఈ విధంగా అయ్యేది. ఎక్కువ కాబట్టి 5 కేజీస్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. వాటర్ అన్నీ ఇనికిపోయేంతవరకు ఈ విధంగా కుక్ చేద్దాం. ఇదైతే ఉడికిపోయింది, తీసేసి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. నేను చూపిస్తాను. కొన్ని వాటర్ ఉన్నాయి, జల్లిగిన్నెలో వేసేస్తే అవే మొత్తం ఇనికిపోతాయి, వెళ్ళిపోతాయి వాటర్ మొత్తం. జల్లిగిన్నెలు వేసేస్తే ఏమన్నా ఉంటే చూడండి మంచిగా ఉడికింది చూడండి. ఈ విధంగా అయితే మళ్ళీ ఒకసారి ఉడకబెట్టిన తర్వాత జల్లిగిన్నెకైతే వేసిన. కొన్ని వాటర్ ఉండే మళ్ళీ డైరెక్ట్ అట్లా మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఈ విధంగా అయితే జల్లిగిన్నెకి వేసి పెట్టిన. కొద్దిసేపు వాటర్ అన్నీ ఉడికిపోయేంత వరకు ఉంచుదాం. పొయ్యి మీద పెట్టి ఆయిల్ యూజ్ చేసుకుందాం, ఎందుకంటే డీప్ ఫ్రై చేయాలి కదా. అందుకే నేనైతే 1 కేజీన్నర ఆయిల్ పోస్తున్నా. చూడండి, 1 కేజీన్నర అయితే ఆయిల్ తీసుకున్నా నేను ఇక్కడ యూజ్ చేస్తున్నా, ఎందుకంటే డీప్ ఫ్రై కావాలి కదా. ఇది వేస్ట్ ఏం కాదు, ఒకవేళ మిగిలినా కూడా దీంట్లోనే చికెన్ మనం పచ్చడి పెట్టినప్పుడు సరిపోకపోతే కలబెట్టడానికి కలిపేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు, మనకు పెద్దగా నష్టం ఏం లేదు. సో ఆయిల్ అయితే వేయడమనిద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీకి వేస్తున్నా చూడండి. నేనైతే ఎప్పుడు రెడీమేడ్ యూజ్ చేయనండి, ఎప్పుడైనా నేనైతే న్యాచురలే వాడుతా. కారము ప్రతి ఒక్కటి, ధనియాల పొడి కూడా నేను న్యాచురల్గానే వాడతా చూడండి. ఇదైతే మిక్సీ పట్టిద్దాం చూడండి. మిక్స్ అయితే పడుతున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి. మనకైతే ఆయిల్ వేడైందా లేదా అని ఒక పీస్ వేసి నేను చెక్ చేస్తున్నా. ఇంకా సరిగా ఆగలేదు. ఇంకా బాగా హీట్ అయితే ఏమవుతుందంటే కొంచెం ఫాస్ట్గా రెడ్ కలర్లో తొందరగా ఫ్రై అవుతుంది. ఆయిల్ కొంచెం హీట్ సరిగా అవ్వకపోతే తొందరగా ఫ్రై అవ్వదు. ఫ్రై అయ్యేది కూడా గోల్డ్ కలర్లో రాదు, రెడ్ కలర్లో ఫ్రై అయితేనే మంచిగా అనిపిస్తుంది చట్నీకి. సో కొద్దిసేపు ఆగదు. ఇప్పుడైతే ఆయిల్ వేడైపోయింది. మనం ముందుగా ఉడికించి పెట్టిన చికెన్ అయితే డీప్ ఫ్రై చేసుకుందాం చూడండి. మంచిగా
హీట్ అయింది ఆయిల్. చూడండి చికెన్ అయితే వేసేసిన, అది ఫ్రై అవ్వనిద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత ఏమవుతుందంటే వెయ్యగానే అడుగు పట్టుకుంటుంది. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పైకి వచ్చేస్తుంది చికెన్. చూడండి ఇంకో ఫ్రై అవుతుంది. ఇక నేను చెప్పినా కదా తొందరగా ఫ్రై అవుతుంది. ఆయిల్ మంచిగా కాగిన తర్వాత వేస్తే చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఆయిల్ బాగా కాగాలి. మంచిగా హీట్ అయిన తర్వాత వేస్తే మంచిగా వస్తుంది ఫ్రై కూడా. చూడండి కొంచెం కలర్ అయితే వచ్చింది, ఇంకొంచెం బ్రౌన్ కలర్ రావాలి. రెడ్ అయితేనే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే పచ్చడి కాబట్టి నిల్వ ఉండాలి అంటే ఒక 3-4 months వరకు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. ఏంటంటే మంచిగా గోల్డ్ కలర్ ఇంకా కలర్ రావాలి. వస్తే పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ కాదు, 6 months అయినా ఉంటుంది అన్నట్టు. ఇంకొద్దిసేపు మెల్లగా ఫ్రై అవుతుందండి, ఎందుకంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం కాస్త టైం ఎక్కువ పడుతుంది. మెల్లగా అవుతుంది, చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయింది. వీటిని పక్కకు తీసి పెట్టుకుందాం. ఇంకా ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. పైనంగా రెడ్డిష్ కలర్ వస్తే ఆటోమేటిక్గా లోపల కూడా ఫ్రై అయిపోతుంది. ఎందుకంటే ఇట్లా పైనుంచి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది, బూజు వస్తుంది. అందుకోసమే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? చూడండి ఈ విధంగా అయితే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఏం పేసినా ఇంకో గిన్నెలకైతే తీసుకున్నా. ఇంకా కొంచెం ఉంది ఫ్రై చేసేది. చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసిన అదే కడాయిలో, ఫ్రై చేసిన కడాయిలో. ఇక ఎప్పుడైనా సరే తాలింపుకు ఫ్రెష్ ఆయిల్ పోసుకొని, ఎందుకంటే తాలింపు కదా నీట్గా ఉంటుంది. అదే ఆయిల్లో వేస్తే బాగుండదు. చూపిద్దాం అనుకున్నా మర్చిపోయినా నేను, సారీ. ఇక చూడండి బాగా గోల్డ్ కలర్, ఇది కూడా గోల్డ్ కలర్లో, ఎందుకంటే పచ్చివాసన పోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీకి వేసేటప్పుడు కానీ వేసిన తర్వాత కానీ ఇది ఫ్రై చేసుకుంటున్నప్పుడు కొంచెము గరం మసాలా వేయాలి. ఎందుకంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. కావాలంటే మీరు మీ ఇంట్లో కర్రీస్కి అయినా సరే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంతమంది అప్పటికప్పుడు కాకుండా ఒకేసారి మిక్సీకి వేసి పెట్టుకుంటారు. సరే రోట్లో కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా మిక్సీ కానీ వేసేటప్పుడు ఏం చేయండి అంటే మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం గరం మసాలా వేసి మిక్సీ పట్టండి, సూపర్ స్మెల్ ఉంటుంది. అది తాలింపులు అయ్యగానే ఏ కర్రీ చేసినా కానీ నాన్ వెజ్ ఫ్లేవర్కి వెళ్ళిపోతుంది. నా మాట నిజం కాదు అని అనుకుంటే మీరు ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. అల్లం వెల్లిగడ్డ వేసినాక ఇట్లా అడగంటకుండా మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండండి. ఆల్రెడీ మనకు గోల్డ్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడిప్పుడే ఇంతసేపు వైట్గా ఉండే కదా, ఇప్పుడు మంచిగా గోల్డ్ కలర్ వస్తుంది. ఇంకొద్దిగా ఒక 2 minutes ఫ్రై చేసి తీసేసుకుందాం. ఎందుకంటే హీట్ ఉంటుంది కాబట్టి అది చల్లారేలోపు ఆ హీట్కి అది పచ్చి మొత్తం గుంజేసుకుంటుంది. సో అందుకే ఇంకొక 2 minutes ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక మంచిగా గోల్డ్ కలర్ అయితే వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. ఇది పక్కన పెట్టేసి చికెన్లో కారం, ధనియాల పొడి, మెంతిపిండి ఇవన్నీ చికెన్ పీసెస్ పట్టించుకుందాం. ఉప్పు కూడా చూపిస్తాం. చూడండి ఇల్లు అయితే కొన్ని కరివేపాకు రిబ్బలు వేసిన, ఎందుకంటే నాకు ఇష్టం చికెన్ పచ్చడి, చేపల పచ్చడి, మటన్ పచ్చళ్ళు ఇట్లా వేసుకుంటాను ఎప్పుడైనా. చూడండి ఎట్లా దించేసుకున్నాం కాబట్టి ఆ హీట్కి మంచిగా ఫ్రై అవుతుంది. కరివేపాకు స్మెల్ బాగుంటుంది, అందుకే వేసిన. చూడండి ఇంకో మనం ఫ్రై చేసి పెట్టిన పీసెస్ అయితే ఇంకో ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు కారం, ఉప్పు, నిమ్మరసం వీటి పట్టిద్దాం, చూపిస్తా. చూడండి ఇంకా నేనైతే ఇక్కడ గ్లాస్ పెట్టిన, ఈ గ్లాస్ తోటి కొలత తీసుకుంటున్నా. కొలత అనేది ఏం లేదు కానీ కాకపోతే కొంచెం కారమే. దీంతో అయితే నేను 4 గ్లాసులు వేద్దాం అనుకుంటున్నా. చూడండి 1 2
2, ఇదిగోండి 3, చూడండి 4. సరిపోకపోతే చూద్దాము. అందాక పోస్తున్నా నేనైతే, సరిపోకపోతే చూస్తా. అలాగే ఉప్పు, ఇదైతే ఉప్పు వేయని కారం అండి. మేము ఎప్పుడైనా ఉప్పు వేయం కారంలో, సో సాల్ట్ ఎక్కువనే పడుతుంది. మీరైతే టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి. మీరు దీని కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో నేనైతే ఇది సప్పిడి కారం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువనే వేసిన. టేస్ట్ చూసుకుంటూ వేయండి. వేసినా కూడా ఒకవేళ చట్నీ కాబట్టి కొంచెం ఎక్కువ లైట్గా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ధనియాల పొడి అండి, ఇది నాన్ వెజ్ కాబట్టి ధనియాల పొడి కంపల్సరీ యూజ్ చేయాలి. చూడండి ఇదైతే ఈ విధంగా కలిపేద్దాం. ఎందుకంటే కలిపిన తర్వాత ఆయిల్ పోసుకుందాం. ఈ విధంగా అన్నీ ముక్కలకు పట్టే విధంగా కలిపేద్దాం. లాస్ట్లో జీలకర్ర మెంతుల పొడి, ఎందుకంటే చట్నీ అంటేనే జీలకర్ర మెంతుల పొడి. సో ఇదంతా ఇలా కలిపేద్దాం. చూడండి మనం అన్ని వేసుకైతే ఇక ఈ విధంగా కలిపేసినాం. కారం కొంచెం తక్కువనే వేసుకోండి, ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి బాగుండదు. జర జాగ్రత్తగా చూసి వేసుకోరు కారం. ఇదైతే స్పైసీ ఎక్కువ ఉంటుంది, అందుకే నేను కొంచెమే వేసిన. చూడండి ఇగో నేను ముందుగా నిమ్మకాయలు అయితే ఒక టీ గ్లాస్ అంతా నిమ్మరసం తీసి పెట్టిన. ఇందులో చింతపండు కూడా వేయొచ్చు. చింతపండు వేస్తే ఏంటంటే కొంచెం గ్యాస్ పడుతుంది కాబట్టి నేను ఇక్కడ నిమ్మరసం తీసుకుంటాను. నేను ప్రతి చట్నీలో నిమ్మరసం పెడతా. ఒక ఫిష్ దాంట్లో కావాలన్న వాళ్ళకి మాత్రమే చింతపండు గుజ్జేసి పెడతా. అందులో కూడా ఎక్కువైతే నేను నిమ్మరసమే యూజ్ చేస్తాను. చూడండి ఈ విధంగా నిమ్మరసం అయితే వేసి కలిపేద్దాం. చూడండి మనం ముందుగా తాలింపు అయితే రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసి ఆయిల్, అదైతే ఇక ఇందులో వేస్తున్నా. నిమ్మరసం వేసి కలిపిన తర్వాత చూడండి ఈ విధంగా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆయిల్లో ఈ యొక్క తాలింపునైతే ఈ విధంగా వేసేసుకొని కలిపేసుకుందాం. ఈ ఆయిల్ సరిపోదండి. మీరు ఈ ఆయిల్ సరిపోతుందని కూడా అనుకున్నారు, కళలో కూడా ఊహించుకోకరు అట్లా అని. కాకపోతే ఏంటి అంటే తాలింపు కాబట్టి ఎక్కువ ఒక్కటేసారి ఎందుకు వేయాలని చెప్పేసి నేను వేయలేదు. 1 కేజీ ప్యాకెట్ పోసిన. చూడండి ఈ విధంగా కలిపేసి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనకైతే చికెన్ పచ్చడి అయితే మంచిగా నూరుతుంది. కాకపోతే ఆయిల్ తక్కువైంది. నేను చెప్పినా కదా, ఇంకో 1.5 కేజీ ఆయిల్ అయితే హీట్ చేస్తున్నా. అది కలిపేస్తే ఇంకా మనకు పచ్చడి రెడీ అవుతుంది. లాస్ట్లో కొంచెం మెంతు పిండి, జీలకర్ర పిండి కలిపేసి పక్కకు పెట్టుకొని, నాకైతే చూస్తుంటే నా నోరు ఊరుతుంది. చాలా బాగుంది. చూడండి మంచిగా ఉంది కదా, ఫ్లేవర్ మస్తు వచ్చింది. 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర మెంతుల పొడి అండి. ఇది వేయకుంటే చట్నీ బాగుండదు, అందుకోసమే ఇక వేసేసిన. ఇది చూడండి ఆయిల్ సరిపోలేదని చెప్పిన ఇందాక మళ్ళీ 1.5 కేజీ ఆయిల్ హీట్ చేసిన అట్లా అన్నట్టు. చూడండి చాలా హీట్గా ఉంది ఆయిల్. ఇంత హీట్ ఆయిల్ పోస్తే ఏం లేదు కానీ చట్నీ నల్లగా అవుతుంది, అందుకోసమే కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోవాలి. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే చికెన్ పచ్చడి అయితే పెట్టేసినాము. చూడండి చూస్తుంటేనే వేడి వేడి అన్నం అయితే బాగుండు అనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఏం తినాను ఎందుకంటే టైము చాలా ఓవర్ అయింది. ఇప్పుడు తినే టైం కాదు.
కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చేసిన. చూడండి ఇదంతా ఇంకా గుంజుకుంటుంది దగ్గరికి. గుంజుకున్న తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. ఏ నాన్ వెజ్ పచ్చళ్ళు అయినా సరే కానీ ఏంటి అంటే తొందర పాడవకుండా ఉండాలంటే ఆయిల్ ఎక్కువ, అంటే ముక్కలు పైనుంచి ముక్కలు కనిపించొద్దు. సేమ్ కారం ఉప్పు అన్నీ కలిపిన తర్వాత పొడి పొడిగా ఉంటే తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ఏం చేయాలంటే మనం ఆయిల్ ఎక్కువ పోస్తే ఆయిల్ పైకి వచ్చి ముక్క ఖరాబ్ అవ్వకుండా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అట్లా అన్నట్టు ఈ కొంతమంది తెలియక పొడి పొడిగా పెట్టి ఖరాబ్ అయింది అయ్యో అని ఫీల్ అవుతుంటారు. చూడండి ఈ విధంగా అయితే ఉండాలి. మంచి ఈ కన్సిస్టెంట్లో ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఇదేంటంటే ఇంకా ఆయిల్ గుంజుకోలేదు, మొత్తము మసాలా మొత్తము దగ్గరికి గట్టి పడుతుంది. గట్టి పడ్డ తర్వాత చూపిస్తాను మీకు నేను. మామూలుగా ఇట్లా ఆయిల్ పైకి రావాలి. ఇట్లా ఆయిల్ పైకి వస్తే ఏమవుతుందంటే ముక్క అనేది తొందరగా ఖరాబ్ అవ్వదు, చట్నీ అసలు ఖరాబ్ అవ్వదు అన్నట్టు అట్లా. సో మన పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. 5 కేజీల చికెన్ పచ్చడి మనకు. మరి మీరు కూడా ట్రై చేసి మీరు ఏ విధంగా పెడతారో, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి చట్నీసు, కర్రీసు, వెరైటీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. హరిత వరల్డ్స్ ఛానల్ మన ఛానల్ నేమ్ వచ్చేసి. ఓకేనా, బాయ్.